హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగుండాలని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే, మేము యాక్చువల్గా లూలు మాల్లో కొంచెం పని ఉందని వెళ్ళామన్నమాట. అదే రోజు లూలు మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ లాగా ఒకటి పెట్టారు. లైక్ బయట నుంచి అంతా కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా డెకరేషన్ అనమాట. చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ మొక్కలు ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్వి ఉన్నాయి, కొన్ని నేచురల్వి కూడా ఉన్నాయన్నమాట. మనకి ఎక్కడ టచ్ చేయడానికి ఆప్షన్ లేదు. బట్ చాలామంది అయితే ఫొటోస్ అవి దిగుతున్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే లైక్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఒకే దగ్గర పెట్టారనమాట. చాలా వరకు నాకు నేమ్స్ కూడా తెలియదు అనమాట. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. వెళ్ళింది ఏంటంటే లాస్ట్ డే అనమాట. నాకు తెలీదు, మేము అప్పుడే వైజాగ్ నుంచి వచ్చాం కాబట్టి సో మాకు తెలియదు అనమాట. ముందైతే ఇంకా ఎక్కువ ఉండేవంట. సో లాస్ట్ కాబట్టి కొన్ని తీసేశారు అని చెప్పారనమాట. ఈ చెట్టు కూడా చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా అవన్నీ కూడా నేచురల్ ఫ్లవర్స్లా ఉన్నాయి, కానీ అస్సలు కాదనమాట. ఈ స్కూటర్ అయితే ఫోటో పాయింట్ లాగా అనమాట. చాలామంది అయితే అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అండ్ చిన్న చిన్న మొక్కలు, ఆక్సిజన్ మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్ని రకాలు పెట్టారనమాట. ఇది లేదు అని లేదనమాట, మొత్తం అన్నీ కూడా పెట్టారు. పెద్ద పెద్ద చెట్లు అట్లా కాదండి, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్. అండ్ ప్రతి ఫ్లోర్కి కూడా ఇట్లా డెకరేషన్ అయితే చేశారండి. ఒక్కొక్క సైడు వైట్ కలరు, రెడ్ కలర్, ఎల్లో కలర్ అట్లా ఫ్లవర్స్ అయితే పెట్టారు. నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇన్ని మొక్కలు, చెట్లు, ఇన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర చూడడం అనమాట. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ అది ఎందుకో తెలియదు, సాటర్డే అయినా చాలా వరకు ఖాళీ ఉంది. యాక్చువల్గా లూలు మాల్ అంటే అసలు ఖాళీ ఉండదు కదా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది కదా. దాని తర్వాత ఇంకా మేము పవర్ బ్యాంక్ అవన్నీ చూస్తున్నాము. ఇక్కడైతే పవర్ బ్యాంక్ 499 రూపీస్ ఉందన్నమాట. మౌస్ వచ్చేసి 399, కీబోర్డు ప్లస్ మౌస్ అయితే 699. అట్లా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బట్ లూలు మాల్లో ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి మనకి మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తాయండి. అండ్ మనందరూ ఏ బాధలో ఉన్నా చందు మాత్రం ఫస్ట్ వెళ్ళి ఫోన్లు చూసుకుంటాడు. శాంసంగ్ పిచ్చోడు అనమాట. ఎన్ని శాంసంగ్లు ఉన్నా మళ్ళీ శాంసంగ్ అని తీసుకుంటానే ఉంటాడు. అసలు కొనకపోయినా వెళ్ళి చూసుకుంటాడు అనమాట ఫోన్లు. అంత ఇష్టం తనకి శాంసంగ్ ఫోన్లు అంటే. అండ్ దాని తర్వాత ఇంకా మా తమ్ముడు వచ్చాడనమాట. వాడికి iPhone 16 అవన్నీ చూపిస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము యాక్చువల్గా ఒకటి కొందామని వెళ్ళి ఇంకొకటి కొన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీజర్లు అయితే 3000 అండ్ అది వచ్చేసి 3 లీటర్స్ అనుకుంటాను. 5 లీటర్స్ ప్లస్ అయితే 7000 అట్లా చూపిస్తున్నాడు. చాలా ఫన్ చేస్తాడు చందు, అసలు కనిపించడు కానీ చాలా నవ్విస్తాడు అనమాట. అండ్ మిక్సీ వచ్చేసి 2900 అట్లా అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. నాకైతే ఈ బుడ్డి స్పీకర్ బాగా నచ్చింది. ఇది వచ్చేసి 500 అనమాట. ఎవరైనా లూలు మాల్కి లైక్ హైదరాబాద్లో ఉండుంటే ఈ మాల్కి విజిట్ చేయండి. నార్మల్ అప్పుడైతే మనకి అంత ఆఫర్లు అనిపించవు, కానీ ఆఫర్లు పెట్టేటప్పుడైతే చాలా మంచి డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా మా ఇంట్లో గ్రీజర్ లేదు, సో ఇంకా గ్రీజర్ తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళాం. యాక్చువల్గా మేము వెళ్ళింది గ్రీజర్ కోసం అనమాట, కానీ ఒకటి తెచ్చుకోకుండా ఇంకొకటి తెచ్చుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 లీటర్స్ వచ్చేసి 3000, 5 లీటర్స్ వచ్చేసి 4,500 అట్లా ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వారంటీ దేనికి బాగుంటుంది అవన్నీ చెప్పి ఆయన్ని కనుక్కుంటున్నాం అనమాట. ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఉండే ఇట్లా జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఆఫర్లో ఉందన్నమాట. మాకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మీరు నా షార్ట్స్ చూసుంటే మీకు తెలుస్తుంది నేను ఏ కలర్ తీసుకున్నాను ఏంటనేది. మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అనమాట. నేను తీసుకున్న జ్యూసర్ అయితే నాకు 2500కి వచ్చింది. నాకు 3 years వారంటీ ఉందన్నమాట. యాక్చువల్ ప్రైస్ అయితే 6000, బట్ చాలా అది ఆఫర్లు ఇవన్నీ ఉండడం వల్ల నాకు 2500 కూడా కాదు, 2200 ఆ రేంజ్లో అయితే వచ్చింది. నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా షాపింగ్ చేసాక ఇంకేమైనా తిందాము అని చెప్పేసి వెళ్ళాం. యాక్చువల్గా నాకు లూలు మాల్లో బబుల్ టీ బాగా నచ్చుతుంది అండ్ పిజ్జా కూడా చాలా బాగుంటుంది అనమాట.
అండ్ అప్పుడే ఈవినింగ్ అయింది, ఏం తింటాంలే అని చెప్పేసి ఇంక బబుల్ టీ ఒక్కటి తీసుకున్నాము. సో ఇంకా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేస్తారనుకుంటున్నా, షేర్ చేస్తారనుకుంటున్నా అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.